నేను ఇది ఆధ్యాత్మిక విద్య అని వచ్చాను. నాకు శారీరకంగా కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. చాలా బాగుంది గురుజీ. మాది తెనాలి. నా పేరు పూర్ణకుమారి. నేను లెవెల్ 1 ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాను. అసలు కార్యక్రమం మాత్రం చాలా బాగుంది. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళా ఎప్పుడు క్లాస్ అని అడుగుతున్నారు. అసలు ఒకప్పుడు నేను పాట పాడితే పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యేది గురూజీ. అంత గొంతు ఆ అమ్మవారే కూర్చొని పాడిచ్చిందా అన్నట్టు ఉంటది. 4 సంవత్సరాల నుంచి ఈ గొంతు ఇంకా పనికిరాదు, మాట్లాడటానికి కూడా పనికిరాదు అనుకున్నాను. అలాంటిది ఈ గొంతుని మళ్ళా నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను పాటలన్నీ. నా గొంతు మాత్రం నాకు బాగా వచ్చింది గురూజీ. బీపీ కంట్రోల్కి వచ్చింది. బాడీ షేప్ బాగుంది. ముందు నాకు మీరు ఇచ్చే ఎనర్జీ అయితే నాకు లోపలికి లాగేస్తుంది, బయటికి రాబుద్ధి కావట్లేదు. నేను రోజు 3 అవర్స్ మెడిటేషన్ చేసినా ఏదో ఒక్క క్షణమే ఆ స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఆ 20 నిమిషాల్లోనే ఇంత పర్ఫెక్ట్ గా నాకు లోపలికి వెళ్ళగలుగుతున్నాను. నాకు అది చాలా బాగా నచ్చింది. పడుకునేటప్పుడు కూడా అలా ఎనర్జీస్తో పడుకుంటున్నాను శివ శివ అనుకుంటూ. మార్నింగ్ లేసే ముందుకే లోపల నుంచి నా శివుడు మేల్కొని నేను మేల్కొంటున్నా. నాకు అది చాలా బాగుంది గురూజీ. ఇంకా లెవెల్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను గురూజీ. 5 kgs తగ్గింది. బాడీ షేప్ బాగుంది. 10 years బ్లౌజులన్నీ సరిపోతున్నాయి. ముందు మెయిన్ గా మా అబ్బాయి, మా పెద్ద కోడలు, పెద్ద అబ్బాయి ఇద్దరు చేస్తున్నారు. నాకు ఇంకా హ్యాపీ. బాబులో కూడా చాలా చేంజ్ వచ్చింది, కోడల్లో కూడా చేంజ్ వచ్చింది. ఇంకా ఇంకా చేంజ్లు కనబడుతున్నాయి వాళ్ళల్లో. నాకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుజాత గారు నాకు చెప్పబట్టి నేను ఈ క్లాసులో జాయిన్ అయ్యాను. తను ఏమీ చెప్పలేదు, ఇది ఒక ఆధ్యాత్మిక విద్య అంది. చేరేశాను. ఆధ్యాత్మిక విద్య అని ఫ్రూట్ జ్యూస్ లో ఎలా ఉంచుతున్నారేంటి, సబ్జెక్ట్ ఏమీ రావట్లేదేంటి అనుకుంటున్నాను. ఇంత శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నాకు చాలా బాగుంది గురించి. అస్సలు నిజంగా మీ పాదాలకు నమస్కారం. మీకైతే హారతి ఇవ్వాలనుకున్నాను. నిన్న సోమవారం మా షాప్కి ఒక అఘోరి వచ్చారు. కాశీ నుంచి వచ్చాను, నాగా అఘోరి అని చెప్పి వచ్చారు. నేను 10 రూపాయలు ఇవ్వకపోతే ఆయన భోజనానికి 50 రూపాయలు ఇవ్వమ్మా అన్నారు. 100 తీసి ఇచ్చాను. ఆయన ఇట్లా అని ఒక రుద్రాక్ష చేతిలో ఇచ్చారు. చెయ్యి పట్టు అని ఈ బూది రాలిపారు. కుంభమేళా ఉంది, హిందీలో చెప్పారు ఆగయ్య అని. చాలా క్లియర్ అయినాయి గురువు గారు. 9 ఏళ్ల నుంచి నేను సుందర చైతన్య ఆశ్రమంలో ఒక స్థలం తీసుకున్నాను. ఆ స్థలం ఇంక వదిలేసుకున్నా, అక్కడ ఆయనేమి చెయ్యట్లేదు అని. నేను ఒకరోజు కార్తీక సోమవారం గుడికి వెళ్తే పంతులు గారు లోపలికి పిలిచి అభిషేకం దగ్గర కూర్చోబెట్టారు. మేము ఉన్నే దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాం. ఆయన లోపలికి తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టి అభిషేకం అంతా అయిన దాకా ఉన్న తర్వాత, ఈ రోజు నువ్వు శుభవార్త వింటావమ్మా అన్నారు. అబ్బా ఏం వింటాంలే, అయిపోయినాయి శుభవార్తలన్నీ అనుకున్నా. ఇంటికి రాగానే మా అల్లుడు ఫోన్ చేశాడు, అత్తయ్య ఆ స్థలం క్లియర్ అయ్యింది, మీరు వస్తే మీ ప్లేస్ చూసుకుందరు, రేపు సంక్రాంతికి స్వామి వచ్చి కృష్ణుడి టెంపుల్ కడుతున్నారు, అక్కడ మన స్థలం చూసుకుందరు రండి మీరు అన్నారు. వెళ్ళిపోయాను. కొండల మధ్యలో అసలు ఎంత బాగుందో గురించి ఆ ప్లేసు. అది క్లియర్ అయిపోయింది నాకు. చాలా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. మనసు ప్రెజెంట్ లో ఉంటుంది గురించి, మెయిన్ అది గమనిస్తాను. జరిగింది, జరగబోయేది ఏది ఆలోచించట్లా, ప్రెజెంట్ లో ఉంటుంది. ఆ లోపల శివనామం మాత్రం అదే కంటిన్యూ జరుగుతుంది గురుజీ. నా ప్రమేయం లేదు. నాకు కావాల్సింది అదే గురూజీ. ఎప్పుడు నిరంతరం నాకు అమ్మ అంటే లలితమ్మ గుర్తుకు వస్తుంది, నాన్న అంటే శివయ్య గుర్తొస్తాడు.
నా శరీరానికి తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు వేరు, నా ఆత్మకి తల్లిదండ్రులు వాళ్ళు. అందుకని నాకెప్పుడు దెబ్బ తగిలిన అమ్మానంగా లలితమ్మే ఆ రూపం గుర్తుకొస్తుంది. నాకు అంత ఇష్టం అమ్మంటే. ఇప్పుడు ఆ శివయ్య అనుగ్రహంతో కార్తీక మాసం ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు. నాకు అసలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. చాలా మానసికంగా ధైర్యం, స్టామినా, ఎంత హుషారంటే అందరు ఫ్రెండ్స్ చూసి పూర్ణాన్ని చూస్తున్నాం అంటున్నారు. మాది శారీ షాప్ గురించి. కస్టమర్స్ అందరూ నిన్న 3 వచ్చారు. పోయిన నెల వచ్చిన వాళ్ళు వచ్చి, అప్పుడు చాలా లావుకున్నావు, ఇప్పుడేంటి ఇంత నైస్‌గా ఎలా తయారయ్యావు అని అడిగారు. మీ నెంబర్ ఇచ్చాను అందరికి, ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి, మీరు కూడా చెయ్యండి. ఆరోగ్యంగా పరంగా అన్న పట్టుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అని ఒక సంకల్పం. చాలా బాగుంది గురూజీ. మీ పాదాలకు శతకోటి వందనాలు. లెవెల్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను.